అందరికీ నమస్తే అండి. ఈరోజు కాల్చిన వంకాయతో పచ్చడి చేశానండి. చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సైజు వంకాయని ఇలా నూనె రాసి కాల్చుకోవాలండి. వంకాయ కాలిందండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1.5 చెంచాల నూనె పోసుకోవాలి. ఇందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి. పప్పులు వేగినాయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పోపులు వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారిన వంకాయలో నీళ్లు పొయ్యాలండి. వంకాయకున్న పొట్టు శుభ్రంగా తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకుని పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలి. చల్లారిన పోపులు మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, సరిపడా చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కాల్చిన వంకాయ వేసుకోవాలండి. వంకాయ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి, బరకగానే ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 చెంచా నూనె పోసుకోవాలి. 1 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లితోటి తాలింపు పెట్టుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదేనండి కాల్చిన వంకాయతో పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఉంటానండి.